పొలిటికల్‌గా రోజా అంటే ఒక ఫైర్ బ్రాండ్. నగరి ఎమ్మెల్యే రోజా వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే రోజా సమర్పించిన అఫిడవిట్లో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. తనకు అప్పులు ఉన్నాయని, భర్త పేరు మీద స్థిరాస్తి లేదని, ఇద్దరు పిల్లల పేరిట బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయని తెలియజేశారు. ఆసక్తికరంగా తనకు 7 కార్లు ఉన్నట్టు అఫిడవిట్లో ప్రస్తావించారు రోజా. అయితే ఆ కార్ల వివరాలను, వాటి యొక్క విలువలను కూడా పొందుపరిచారు. అలాగే తన పేరు మీద అప్పులు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు ప్రస్తావించారు. అయితే రోజా తన పేరు మీద మొత్తం కూడా 7,38,00,000 ఆస్తి ఉందని చెప్పారు. అందులో స్థిరాస్తి విలువ 4,64,00,000 ఉండగా చరాస్తులు 2,74,00,000 ఉన్నాయి. అయితే ఇక అప్పుల విషయానికి వస్తే దాదాపుగా 50 లక్షల వరకు అప్పులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక భర్త సెల్వమణి పేరుతో ఎలాంటి స్థిరాస్తి లేదని, చరాస్తి మటుకు 59 లక్షల వరకు ఉందని తెలుస్తుంది. ఇక అప్పులు కూడా ఉన్నట్లు చూపించారు. అప్పులు దాదాపుగా 22 లక్షలు ఉన్నట్టు చూపించారు. ఇక వంశపార్యపర్యంగా సంక్రమించిన ఆస్తుల విలువ 58,80,000 అని చూపించారు. ఇక కుమార్తె అనుష, కుమారుడు కౌశిక్ కృష్ణ పేరుతో 50 లక్షల నుంచి 51 లక్షల మధ్యలో డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. రోజా కార్ల విషయానికి వస్తే ఆమెకు కార్లంటే ఎంతో ఇష్టమని ఈ విషయంలో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఆవిడకి ఆస్తి విలువలు అంటే స్థిర చర ఆస్తులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా కార్ల విషయంలో మాత్రం రోజా కొద్దిగా లగ్జరీగా ఉన్నట్టు తెలుస్తోంది. తనకు మహీంద్రా, ఫోర్డ్ ఎండివర్, చెవర్లెట్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్, అలాగే హోండా స్ప్లెండర్, అలాగే మహీంద్రా స్కార్పియో లాంటి విలువైన కార్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కార్ల విలువ దాదాపుగా 1,00,00,000 నుంచి 1,10,00,000 మధ్యలో ఉంటుందని పొందుపరిచారు. ఇక ఆమె ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కూడా చాలా A to Zగా పగడ్బందీగానే కడుతున్నట్టు, ఎప్పటికప్పుడు తన విలువలను తను పొందుపరిచినట్టు రోజా అఫిడవిట్లో పేర్కొన్నారు.